హలో మామ నమస్తే. ఈ రోజు అయితే సండే అని మేమైతే వీడియో చేయనీకైతే వచ్చేసాం. వీడియో చూసే ముందు ఫాలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ, ఎందుకంటే మరిన్ని వీడియోలతో మీ ముందు చెట్టు పేరేంటో కామెంట్ చేయండి మామ, ఎంత మందికి తెలుసో చూద్దాం. సండే కాబట్టి బయటికి వచ్చేసినాం మామ. చలికి వణికి ఎండకి ఇట్లా బయటికి వస్తే అప్పుడే మా మామ అయితే స్టార్ట్ అయిపోయిండు. కట్టెలు అయితే తీసుకొచ్చేసిండు. దాన్ని గిరగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తుండు. చూద్దాం మామ ఎలా ఉంటుందో వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నోట్లో బీడీ అయితే పెట్టేసుకుండు మామ. మా మామ వెపన్స్ అయితే ఏం లేవు కాబట్టి చేతితోనే ట్రై చేసి మొత్తాన్ని నేను కూడా హెల్ప్ చేద్దామని చిన్న మొద్దునైతే పలగొట్టేసి పొయ్యి కావాలి కాబట్టి రాళ్ళనైతే తీసుకొస్తుండు మా మామ దూరంకి వెళ్ళి. మీకేం చేస్తున్నామో ఇంకా చెప్పలేదు కదా, మేక లివర్ని అయితే తీసుకొచ్చాం. ఫ్రెష్ లివర్ ని మనమైతే అట్లానే పట్టుకొచ్చేసినాం, కట్ చేపియకుండా మొత్తం అట్లానే ఫ్రెష్ వాటర్ లో లివర్ ని 3-4 టైమ్స్ కడిగేసుకుందాం. ఇప్పుడు చూడండి, దాని మీద ఏం లేకుండా మంచిగా కడిగేస్తుండు మా మామ. దాని లివర్ మీద అయితే కొవ్వు అయితే ఉంది, దాన్ని అయితే మెల్లగా తీసేస్తుండు కొంచెం, ఎందుకంటే తింటే మంచిగా ఉండదు కాబట్టి తీసేస్తుండు కొవ్వు. ఈ గ్యాప్లోనే మా మామ అయితే మంటను రెడీ చేసేసిండు. నేను పలగొట్టిన మొద్దుతోనే మంటనైతే వేసేసిండు అనమాట. కొంచెం నేను పలగొట్టడం వల్ల ఆయనకు కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను నేను కూడా. ఓకే, మంట ప్రిపేర్ అయిపోతుంది, చూద్దాం ఏం చేస్తాడో. ఓకే, మంట అయితే మంచిగా మండుతుంది. లివర్ని చూడండి ఎట్లా సీక్లకైతే వేసేసిండు. ఇప్పుడు మంట మీద వేసేస్తాడేమో చూద్దాం. ఓకే, మంట మీద అయితే వేసేస్తుండు. చూడాలి ఎలా కాలుస్తాడో, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఎప్పుడు లివర్ని ఫ్రై చేసి తినుంటారు, ఇట్లా ఎప్పుడు తినుండరు కాల్చుకొని. చిన్నప్పుడు మేము పెళ్ళి ఫంక్షన్లకి వాటికి వీటికి మా పెద్దోళ్ళు కాల్చి ఇచ్చేటోళ్ళు, తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. అందుకే ట్రై చేద్దామని ఈరోజు చేసినాము. చూడాలి ఎట్లా కాలుస్తాడో మరి మా మామ. టేస్ట్ మీకు కూడా చూపిస్తా ఎట్లుంటుందో. సౌండ్ చూడండి ఎలా వస్తుందో, టపటప అని. అందులో వాటర్ అనమాట, అది వాటర్ అన్ని కింద పోతున్నాయి కాబట్టి ఆ సౌండ్ అనేది వస్తుంది. ఎక్కువసేపు కాల్చాల్సి వస్తుంది, ఎందుకంటే లోపల మెత్తగా ఉంటుంది, పైన అంతా మాడిపోతుంది. అట్లనే తింటే మెత్తగా గలీజ్గా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు మాడితేనే లోపల కూడా ఉడుకుతుంది. ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి కింద, చూద్దాం ఎంతమంది తిన్నారు. ఈ చెట్టుని ఏమేంటో కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ లేడీస్కే ఎక్కువ తెలుస్తుంది. చిన్నప్పుడు మనం కూడా తెంపుకొచ్చేది ఇది. వావ్, చూడండి ఎంత మంచిగా కాలుతుందో మంటల మీద. తింటే ఎలా ఉంటుందో టేస్ట్ మాత్రం చూడాలి. బాగా కాల్చేస్తుండు దాన్ని అయితే, చూద్దాం ఎలా ఉంటుందో. మా మామ లివర్ కలుస్తుండో చలిమంట వేసుకుండో అర్థమైతే లేదు. మంచిగా వెచ్చగుందేమో, మంచిగా పక్కన కూర్చుండు. గాలి ఎక్కువ రావడం వల్ల మంట కూడా ఆరిపోతుంది. అయినా మన లివర్ అయితే అయిపోయింది, దగ్గర పడ్డది, మంచిగా కాలింది మంచిగా. చిన్నప్పుడు ఏడికైనా పెళ్ళిళ్ళకైనా దావత్లకైనా వెళ్ళినప్పుడు కాల్చి ఇస్తారు, అప్పుడు కొంచెమే ఇస్తారు కానీ టేస్ట్ మస్తు ఉంటుంది. ఇప్పుడైతే అంతా మనకే, చూద్దాం. ఓకే, అంతా అయిపోయింది, మొత్తం షేప్ అవుట్ అయిపోయింది, మంచిగా మాడింది. తిని చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. అయిపోయింది మామ, తీసే అని చెప్పిన నేనైతే, మాడిపోతుందని చెప్పిన. ఫ్రై కంటే ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాం.